పళ్ళ పార్వతికి మరొకసారి నా విన్నపం. కుక్కతోక వంకర అని కుక్కతోక వంకరని తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు విఫలమైపోతాయి. పార్వతి నీ బుద్ధి మారిద్ది అనుకోవటం కూడా అంత అవివేకమే. బజారెక్కి బరి తెగించి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఎవరిని ఎలా మాట్లాడుతున్నావో నీకే అర్థం కాని పరిస్థితిలో నువ్వున్నావు. బరి తెగించి బజారెక్కిందనేవి కదా, ఇష్టం వచ్చినట్లు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిందనేవి కదా. నీ నోటికి అడ్డుకట్ట వేసిన వారు ఇప్పటి వరకు ఎవరు లేరు అనుకుంటున్నావా? నీవు తోలనాడు ఎవరిని మాట్లాడుతున్నావో తెలుసా? జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులు సేవకులు మాట్లాడుతున్నావు. సోషల్ మీడియాలో నీ రహస్య జీవితాన్ని బట్టబయలు చేసి వైరల్ అవుతున్న వీడియోస్ని ఒకసారి చూసుకో. నువ్వు బరి తెగించిన స్త్రీవని, బరి తెగించిన ఆడదానివని, నోటికి అద్దు అదుపు లేదని, పురుషుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మేము అనట్లేదమ్మా. ఒకసారి నిన్ను బట్టి వీడియోలు ఉన్నాయి చూసుకో. ఒకసారి ఈ పోస్టును చూడమ్మా. కళ్ళు తెరిచి చెవులు రిక్కించుకొని ఒకసారి ఈ పోస్టు చూడమ్మా. నీ బ్రతుకును దగ్గరుండి మరీ చూసిన వాళ్ళు ఇదిగో ఈ పోస్టులు విడుదల చేస్తూ ఉన్నారు. ఒకసారి నిన్ను నువ్వు చూసుకోమ్మా. ఎదుటి వాళ్ళని విమర్శ చేసే ముందు, ఎదుటి వాళ్ళని మాట్లాడే ముందు నీ బ్రతుకేందో, నీ రహస్య జీవితం ఏందో, ఇదిగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అవి చూసుకోమ్మా. నీ బ్రతుకును మార్చుకోకపోతే ఇంటి ముందుకు వచ్చిన కుక్కను తరిమి తరిమి కొట్టినట్టు ఈ రాష్ట్రం నుండి నేను తరిమి తరిమి కొట్టే రోజులు ఉన్నాయమ్మా. ఆ గతి రాకముందే నీ బుద్ధిని మార్చుకమ్మా. నీ స్థితిని, నీ గతిని, నీ పద్ధతుల్ని, నీ ఆలోచనలు, నీ క్రియలు దిద్దుకొని ఒక మనిషిలా మారి స్త్రీలలో ఒక స్త్రీగా బ్రతుకు. లేకపోతే ఈ రాష్ట్రం నుండి నువ్వు తరిమి తరిమి కొట్టబడతావమ్మా. ఏం మాట్లాడుతున్న నోటికి అద్దు అదుపు లేకుండా ఒక దైవజనుడు మాట్లాడాల్సిన మాటలేనా? నీ జీవితానికే హద్దు లేదు, నీ నోటికి హద్దు లేదు. ఒకసారి నిన్ను గురించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూసుకోమ్మా. ఈ పోస్ట్ని కళ్ళు తెరిచి చక్కగా ఇదిగమ్మా, కళ్ళు చక్కగా తెరిచి చూడు. ఒకసారి పోస్టును చూడమ్మా. నీది ఒక బ్రతుకేనా? నువ్వు ఒక ఆడదానివేనా? సోషల్ మీడియాలో రహస్య జీవితం ఇట్లా వైరల్ అవుతుంటే పెచ్చురీలు మాట్లాడుతున్నావు. నీ బ్రతుకు జడ స్త్రీ. మేము హ్యాపీగా ఇంట్లో ఎప్పుడు ఎప్పటి నుంచి మేము వీడియోలు చేస్తాము. నీకేం పనిరా మీకు ఇక్కడ వీడియోలో? సేవకులు కదా మీరు, దైవజనులు కదా మీరు. ఈ దైవజనులు సేవకులు చర్చిలో లేకుండా వీళ్ళకి యూట్యూబ్లో ఏం పని? ఆడవాళ్ళతో ఏం పని వీళ్ళకి? కాదు, నోటు దోలెక్కి 14 రోజుల నుంచి ఆ ముసులు కొరకడం ఇష్ట సరం మాట్లాడుతుంటే నీకు నోరు పడిపోయిందిరా. అప్పుడు ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? కొంచెం నువ్వు కూడా కొంచెమే అప్పుడెక్కడికి వెళ్ళావు? ఆడవాళ్ళ గురించి వచ్చి మాట్లాడుతున్నావు కొంచెం. ఈ చూడండి ఇంక 10 వరకు నీ బ్రతుకు జడ. స్త్రీలకి ఎంత అవమానకరంగా జీవిస్తున్నావు, స్త్రీలకు సిగ్గుసేటుగా జీవిస్తున్నావు. నీ బ్రతుకు మార్చుకోకపోతే కుక్క గతే నీకు బట్టిద్ది. జాగ్రత్త.